ఏంటది? జీవము. అది సమృద్ధి అయినటువంటి ఎప్పుడు ఆ నది నీళ్లు గనక వస్తే, ఆ నది నీరు అది బ్రతికించేదిగా ఉంది, జీవింపచేసేదిగా ఉంది. రెండోది, ఆ నది నీరు మనలను లోతైనటువంటి అనుభవంలోనికి నడిపించేదిగా ఉంది. ఆ చీలమండలోతు, మోకాళ్ళలోతు, మొలలోతు, ఏదవలసినంతలో. సో ఆ నది నీరు మనలోనికి వస్తే లోతైనటువంటి గ్రోత్ అనేటువంటిది, ఆత్మీయమైన అభివృద్ధి అనేటువంటిది మనలో కనిపిస్తుంది. మూడోది, ఎవరైనా వెనకబడిన వారైతే, కన్నీరు, దుఃఖము, బాధ, వేదన ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నవారైతే వారు తిరిగి సమకూర్చబడతారో వాళ్ళ కన్నీళ్లు తొడవబడతాయి. నాలుగో అనుభవం ఏంటంటే వారు బహుగా ఫలిస్తారు. నెల నెలకు కాపాడు. దాని అర్థం ఏంటంటే వారు బహుగా ఫలిస్తారో, అభివృద్ధి పొందుతారు. ఇటువంటి అనుభవం కావాలంటే మనం ఆ నీరు, ఆ వాక్యము, ఆ దేవుని సన్నిధి మనకి ఎంతైనా అవసరం. ఎరుగుదాం, గుర్తిద్దాం. వాక్యముతో, మందిరముతో, సంఘముతో, సహవాసంతో, దేవునితో ఎక్కువైనటువంటి సంబంధం కలిగి ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు.